అపూర్వ పైన భూమి ఒట్టేస్తది కదా! అసలదేం జరిగిందో అయితే తెలుసుకుందామనమాట. ఇంకా భూమిని పెళ్లి చేసుకునే ఉదయ్ అయితే ఒక ప్లాన్ ప్రకారమే ఒక ఎన్వలప్ కవర్‌లో అయితే భూమి తనది పెళ్లి కార్డ్ పెట్టేస్తాడనమాట. ఇంకా గగన్ దగ్గరికెళ్ళిపోయి, "గగన్ బ్రో అసలైతే నేను భూమికి లవ్ లెటర్ రాశాను. ఈ లవ్ లెటర్‌లో ఏమన్నా తప్పులుంటే కొద్దిగా సరిచెయ్యవా?" అనేసి ఇంకా ఉదయ్ అంటాడనమాట. గగన్‌కి కోపమొచ్చి ఆ ఎన్వలప్ కవర్‌ని చించి అవతలేస్తాడనమాట. ఇంక భూమి అక్కడికొస్తదనమాట. "ఏంటి అసలా? భూమి గగన్ ఏంటి మన పెళ్లి కార్డ్ ఇస్తే అలా చించి వెళ్ళిపోయాడు కోపంగా. అసలేమనుకుంటున్నాడు గగన్" అనేసి ఇంకా ఉదయ్ అంటాడనమాట. "అంటే పెళ్లి కార్డ్ చించేశాడంటే ఇంకా గగన్‌కైతే నేనంటే ఇష్టం ఉన్నట్టుందిగా" అనేసి భూమి సిగ్గుపడుతూ వెళ్ళిద్దనమాట. ఇంక ఉదయ్‌కి కోపం వస్తదనమాట. వెంటనే శరత్ చంద్ర దగ్గరికెళ్తాడు. "అంకుల్ అసలు మీ అమ్మాయి భూమికి ఇంకా గగన్ అంటే ఇష్టం ఉన్నట్టుంది" అనేసి ఇంకా అకాడమీలో జరిగిందంతా చెప్తాడనమాట. "అయ్యో అల్లుడు గారు అదేం లేదు, ఇప్పుడే భూమితో చెప్పిస్తాను ఉండండి" అనేసి శరత్ చంద్ర అయితే భూమిని పిలిపిస్తాడనమాట. "అమ్మ భూమి ఇంకా నీకు గగన్ అంటే ఇష్టమేనా చెప్పమ్మా" అనేసి ఇంకా శరత్ చంద్ర అడుగుతాడనమాట. "నాకు ఇష్టం లేదు నాన్న" అనేసి భూమి చెప్పిద్దనమాట. "అయినా కానీ అంకుల్ ఇలా మాటలతో చెప్తే నేను నమ్మను. అసలు వాళ్ళమ్మ శోభాచంద్ర మీద ఒట్టు వేసి చెప్తే నేను నమ్ముతాను" అనేసి ఇంకా ఉదయ్ అంటాడనమాట. "అమ్మ భూమి అల్లుడి గారి అనుమానం తీరాలంటే నువ్వు ఒట్టు వేయాల్సి చెప్పాల్సిందే" అనేసి శరత్ చంద్ర అనగానే ఇంకా భూమి చేసేదేం లేక వాళ్ళ అమ్మ ఫోటో ముందుకెళ్ళి చెయ్యి చాచేసి వెంటనే పక్కనే ఉన్న అపూర్వ పైన అయితే చెయ్యి పెట్టేసి ఇంకా, "ఇదిగో మా అపూర్వ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేనైతే గగన్ని ఇంకా ఇష్టం లేదు, గగన్ని ప్రేమించట్లేదు" అనేసి భూమి చెప్పిద్దనమాట. "అదేంటమ్మా భూమి మీ అమ్మ మీద కాకుండా అపూర్వ మీద ఒట్టేసావు" అనేసి శరత్ చంద్ర అడుగుతాడనమాట. "ఏం లేదు నాన్న, మీకు అమ్మ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తే అమ్మ బతికి లేదు కదా, అమ్మకి ఏం కాదులే అని అనుకుంటారు. అదే బతికున్న పిన్ని మీద ఒట్టేస్తే ఇంకా పిన్నికి ఏదన్నా అయిపోతుందిలే, అందుకే నిజమే చెప్పుంటదిలే అనేసి అందరూ అనుకుని నమ్ముతారు కదా, అందుకే ఇలా ఒట్టేసాను నాన్న" అనేసి భూమి అంటదనమాట. "అంకుల్ నేనైతే ఇప్పుడు నమ్ముతున్నాను అంకుల్" అనేసి ఉదయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్తాడనమాట. శరత్ చంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. "ఏంటే భూమి నా మీద ఒట్టేస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు" అనేసి అపూర్వ అనిద్దనమాట. "ఏం లేదు అపూర్వ గారు, ఇంకా మా అమ్మ మీద ఒట్టేసి నేను నిజం చెప్పలేను, అలాగే దెయ్యం లాంటి మీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పచ్చులేండి, ఏం కాదులేండి" అనేసి ఇంకా భూమి అనిద్దనమాట. "అంటే ఇప్పుడు నువ్వు ఒట్టేసి అబద్ధం చెప్తే అపూర్వకి ఏదన్నా అయిపోతే ఏంటమ్మాయి" అనేసి గోరింటాకు అంటదనమాట. "కత్తులతోనే చావలేదు ఈ పాపి అపూర్వ, ఇంకా ఒట్టుకేం చచ్చిపోతుందిలే ఇంకా గోరింటాకు" అనేసి భూమి అంటదనమాట. "అంటే ఒకవేళ ఇప్పుడు అపూర్వ చచ్చిపోతే నువ్వెవరి మీద ఒట్టేస్తావమ్మాయి" అనేసి గోరింటాకు అనిద్దనమాట. "ఒక ఒట్టు నీ మీద వేయలేనా పిన్ని, ఒకవేళ అపూర్వ పిన్ని చచ్చిపోతే" అనేసి ఇంకా భూమి బాగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట. "అమ్మ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలాగమ్మా" అనేసి గోరింటాకు అంటదనమాట. "పిన్ని" అనేసి ఇంకా వాడు పిన్నిని ఒక లాగి పెట్టి ఒకటి కొట్టిద్దనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.